హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే క్లాత్ తీసుకున్నాను. ఇది పొడవైతే 15 ఇంచెస్ ఉంది. సో, వెడల్పు కొలిచేసుకుందాం. వెడల్పు 2 ఇంచెస్ ఉందండి. సో, ఒక న్యూ హెయిర్ బ్యాండ్ అయితే నేను తయారు చేస్తున్నాను. సో, ఉల్టా ఏది, సీదా ఏది చూసేసుకున్నాను క్లాత్. సో, ఇట్లా ఉల్టా అనేది పైకి పెట్టేశాను. సో, మనం తిరిగినప్పుడు నీట్‌గా వచ్చేస్తుంది. సో, కుట్టు వేసేసుకుంటున్నానండి నేను. సో మనం బయట కొనే పని లేకుండా హెయిర్ బ్యాండ్స్ ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. వేస్ట్ క్లాత్స్ పడేస్తుంటాం కదా మనము, డ్రెస్సులు, బ్లౌజులు అవి కుట్టుకున్న తర్వాత క్లాత్ అయితే మిగిలిపోతూ ఉంటుంది. సో అది మనం వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా వేస్ట్ క్లాత్తోనే మనం హెయిర్ బ్యాండ్ అనేది రెడీ చేసుకుందామండి. సో నేనైతే కుట్లు వేసేసాను 2. సో ఇప్పుడు నేను ఇది తిరిగి తిప్పేస్తున్నాను. సో మనకి వడలు వేసే కడ్డీ ఉంటుంది కదండి. సో నేను అది తీసుకున్నాను. దాని సహాయంతో నేను తిరగదిప్పేస్తున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో తిరగదిప్పేసాను నేనైతే క్లాత్. సో దీనికోసం నేను ఎలాస్టిక్ అనేది తీసుకున్నాను హెయిర్ బ్యాండ్ కోసం. సో పిన్నీస్ సహాయంతో నేను ఈ ఎలాస్టిక్ని ఆ క్లాత్ లోపల నుంచి రాణించాను. మనం ప్యాంట్కి నాడ అది ఎక్కించుకుంటాం కదా. సో సేమ్ అలానే ఈ ఎలాస్టిక్ అయితే దాని గుండా ఎక్కించేసాను నేను. సో చూడండి ఫ్రెండ్స్, పిన్నీస్ సహాయంతో ఎలాస్టిక్ని అయితే ఎక్కించేసాను. సో మనకి ఎంత పొడవు కావాలనేది తర్వాత చూసుకుందాం. ముందైతే నేను 3 బటన్స్ ఉన్నాయి, ఇవి కుందన్ లాంటివి, అవి తీసేసుకున్నాను. హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి స్టోన్స్ లాగా, అవి తీసేసుకున్నాను. నేను 3 తీసుకున్నాను. సో ఈ పిన్నీస్ సహాయంతో క్లాత్ ఎలాస్టిక్ అంతా ఆ పూసల్లోంచి వచ్చేట్లుగా నేనైతే ఎక్కిస్తున్నాను. ఆ ఎలాస్టిక్ ఎక్కించినప్పుడు ఆ పిన్నీస్ తీసేయకుండా అట్లే ఉండిచ్చి ఈ పూసలు అనేవి ఎక్కించేయండి. సో ఫ్రెండ్స్, ఎక్కించేసాను. మీ ఇంట్లో కనుక మిషన్ ఉన్నట్లయితే ఇలా వేస్ట్గా పడి ఉన్న క్లాత్స్ ఇలాంటివన్నీ ట్రై చేసి మీ పిల్లలకి ఇవ్వండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే మా మమ్మీ నా కోసం ఈ హెయిర్ బ్యాండ్ కుట్టించింది అని వాళ్ళు స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చూపిస్తారు. వావ్ సూపర్గా ఉంది అని చెప్పుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్తో. సో చూడండి, ఏ పిన్నీస్ని అయితే తీసేసి ఈ ఎలాస్టిక్ని నేను ముడి వేశాను. సో ఈ ముడి అనేది బయటకు కనిపించకుండా క్లాత్ లోపలికి దుర్చేసుకోవాలండి. సో ఇలా దుర్చేస్తున్నాను నేను. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూడండి, అంతా నీట్గా దుర్చేసుకోవాలి బయటికి కనిపించకుండా ఎలాస్టిక్. సో అంతా క్లాత్ లోపలికి మర్చేసి నేను కుట్టేస్తున్నానండి. కొంచెం ఇట్లా రఫ్ చేసుకుంటే కనుక ఆ ఎలాస్టిక్ అనేది బయటికి రాదు. సో ఇలా కుట్టుకున్న తర్వాత ఈ పూసలు అనేవి ఎక్కించాం కదా. సో ఒకటి ఆ కుట్టు కనపడకుండా ఆ కుట్టు పైకి రాణించాలండి. సో ఎంతో అందమైన హెయిర్ బ్యాండ్ అనేది ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో కమెంట్లో పెట్టండి.